హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ బిర్యానీలు చేసుకోవాలి, చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ క్లీన్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ అండ్ పసుపు సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అయ్యాక దాంట్లో మష్రూమ్స్ వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ సరుకులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ అండ్ కొంచెం గీ కూడా వేసాను. మామూలుగా గీతోటే చేసుకోవాలంటే ఓన్లీ గీ కూడా వేసుకోవచ్చు అనమాట. తీసుకొని దాంట్లో నేను సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేశాను అనమాట. చూడండి, ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అవి రెండు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, ఎందుకంటే స్పైస్ అంతగా ఉండదు. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది. కర్రీ అందరికీ వండడము కరెక్ట్గా రాదు, టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు. సో అలా నచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు అనమాట. అవి రెండు వేగిపోయాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ఈ బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెసిపీ కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇదైతే మీకు వీకెండ్లో అలా సాటర్డే అప్పుడు అలా స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తే ఇది చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో కూడా అవుతుంది. ఇలా ఇవి ఫ్రై అయిపోయాక ఇందులోనే మష్రూమ్స్ మనం తీసుకున్నాం కదా బాయిల్ చేసినవి, అవి కూడా వేసేసుకొని ఒక 3 to 5 మినిట్స్ లోపల కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్ ఎలాగో కొంచెం స్మూత్గానే ఉంటాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అయిపోయాక మనం రైస్ ఎంత తీసుకుంటామో చూసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నా, వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అది ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగేసి ఇందులో వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అంటే వాటర్ అంతా పీల్చుకోవాలన్నమాట. అప్పుడు మనం వాటర్ 1:2 వేసేసుకొని నేను 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోనే మనకు సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. వేసుకున్నాక జస్ట్ మరుగుతున్నప్పుడు మనం ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలి. నేనైతే 2 విజిల్స్, ఫస్ట్ విజిలేమో హైలో పెట్టి సెకండ్ విజిలేమో సిమ్లో పెట్టి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి అది ఆవిరంతా పోయే వరకు ఉంచేసి అప్పుడు తీసి ఫోర్క్ తోటి మొత్తం మిక్స్ చేయాలన్నమాట, కింద నుంచి అలాగా. అలా మిక్స్ చేసి ఒకసారి ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయాలి మూత తీసేసి. గాలికి కూడా మనకు అది చాలా స్మూత్గా ఉంటుంది కదా, కుక్కర్లో పెట్టింది ఏది కూడా కొంచెం అలా మెత్తగా అనిపిస్తుంది. ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇది కుక్కర్లో ఏ బిర్యానీ చేసినా కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.